హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మత్తయి సువార్త 24:3 దగ్గర చదువుతున్నాండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మీరు యుద్ధములను గురించి సమాచారము వింటారు. ప్రస్తుత దినాల్లో ప్రభు రాకడ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, యుద్ధాలను గురించిన కబుర్లు వింటున్నామా వింటలేదా? యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. అక్కడ యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం, ఇక్కడ ఇస్రాయేల్కి వీళ్ళకి యుద్ధం, ఇంకా అంతర్యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మీద మనిషి తిరగబడటం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. సో ప్రభు రాకడ సమీపంగా ఉంది. రెండవది, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తారు. జనం మీదకి కులమత గొడవలు. మేము ఈ జనము, మేము హరిజనులము, మేము గిరిజనులము, మేము ఇంకేం జనులండి, మా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని జనులు ఉన్నారు, అన్ని జాతులు ఉన్నారు. మనమే కాదు, అక్కడ ఆఫ్రికా దేశాల్లో గొడవలే. ఆ నల్ల జాతి వాళ్ళు అందరూ నల్లగానే ఉంటారు, కానీ వాళ్ళకి బోల్డ్ జాతులు అంట, వాళ్ళకే పడతంట అండి. వాళ్ళే కొట్టుకుంటారండి. ఈయన నాన్న తినేస్తాడంటే ఆడు ఈయన తినేస్తాడు. తినేటి వేకంగా మనమైతే పర్వాలేదు, కూర్చోం మూతాన్ని ముడుచుకు కూర్చుంటాం. భయంకరమైనటువంటి జాతి భేదాలు, కుల భేదాలు. ఏంటంటే దేశం ప్రపంచం విస్తరించిపోతుందని మళ్ళీ కులాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం ఇవాళ. మనందరం ఏం కులం? యేసు కులం. ఏం కులం అండి? మనందరం దేవుని బిడ్డలం. ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరు అడిగారంట, మీరు ఏం కులం అని. మేము బోధకులం అన్నాడంట. ఏం కులం? బోధకులం మేము. ఆ పాటలు పాడే వాళ్ళంతా గాయకులంట, గాయకులం అంట, పాటలు పాడే కులం. ఏంటంటే అంతేగాని యేసునందు కుల మత భేదాలు. క్రైస్తవయం అనేది మతమే కాదండి. అది ప్రభువు నమ్ముకుంటే కులం పోద్దేమో అనుకుంటారు. ఎక్కడికి పోదు. నీ కులం నీదే, నీ జాతి నీదే, నీ మనస్సు మారింది. ఎన్ని కులాలు మారినా, ఎన్ని జాతులు మారినా, ఎన్నిసార్లు నీళ్ళల్లో మునిగి బాప్తీసాలు తీసుకొని లేచినా, నీ మనసు మారకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. అంతరంగంలో నుంచి వచ్చే మార్పు యేసుప్రభు చెప్పింది. అలవాట్లు ఆచారాలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం మారాలి. హృదయాన్ని మార్చగలిగిన శక్తి యంత్రాలకు మంత్రాలకు లేనే లేదు. ఒక మనిషి మరొక మనిషిని మార్చగలిగితే యేసుప్రభు ఈ లోకంలోనికి రావాల్సిన అవసరమే లేదు. ప్రభువే కఠినులను కరుణాత్మలుగా మారుస్తున్నాడు, తాగుబోతులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు, వ్యభిచారులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు, దొంగలను నమ్మకస్తులుగా మారుస్తున్నాడు. ఎంతమంది నేను చూపించవచ్చు? నేను చూపించగలను నా 50 ఏళ్ల సేవలో. ఎంతోమంది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు, గొప్ప ప్రయోజకుడు కావటం చూస్తున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరూ నెట్టేసిన వాళ్ళు కూడా అందరికంటే ఉన్నత స్థితిలో ఉండినట్టు చేస్తాడు. పెంట కుప్పల మీద నుండి ఆయన మనుషుల్ని లేపేవాడండి. దయచేసి ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఇంకా తక్కువ విషయాలు, అనవసరమైన విషయాలు, భేదాలు విభేదాలు పెట్టుకోకూడదు. ఆ భేదాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. మనం వాటిలో చేరకూడదు. మూడవది, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతున్నాయా? భూకంపాలు మీకు తెలియదేమో, మొన్న కూడా జపాన్లో భూకంపం కలిగింది. కరువులు ఒకచోట, కరువు ఆఫ్రికా దేశాల్లో పసిబిడ్డలకు పాలు లేవండి. మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో అలాంటి న్యూస్. బిడ్డలు తోలు ఎంటుకుపోయి, పేగులు అంటుకుపోయి ఉంటాయండి. స్కెలిటన్, అస్థిపంజరంలాగా ఉంటారు. తల్లులు అలాగే ఉంటారు, పిల్లలు అలాగే ఉంటారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మురికి గుంటలో నీళ్లు తీసుకొని మురికి గుంటలో నీళ్లు తాగుతున్నారండి. ఎందుకండి దేవుడు ఎవరికి నీటిని తక్కువ చేశాడా? 3 వంతులు నీరుంది, 1 వంతే భూమి ఉంది. ఎందుకంటే 1 వంతులో ఉన్న భూమిని 3 వంతుల నీళ్లు కూల్ చేస్తాయని, వాటికి సరఫరా చేస్తాయని ఎన్ని నదులు పెట్టాడో దేవుడు. ఆ నదులు పొంగితేనేమో పొంగి ముంచేస్తున్నాయి, ఎండితేనో ఎండి
ఎండిపోతున్నాయి. ఏంటంటే కారణం ప్రకృతి కూడా తిరగబడుతుంది మానవుడి మీద. కారణం ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త మీద మనం తిరగబడుతున్నాం. నువ్వు దేవుని మాట అనకపోతే నేనెందుకయ్యా నీకు నీ మాట అన్నట్టుగా ఈ కరువులు, ఈ ప్రకృతి వైపరీత్యాలు. వరదలు చూస్తుంటే నాకు నోవహు గుర్తొస్తాడు. వరదలు చూస్తుంటే నాకు ఎవరు గుర్తొస్తాడు? మీకు ఎవరు గుర్తొస్తాడు తెలియదు. ఎందుకు వచ్చింది వరద? ఎందుకు వచ్చింది? ఆ పాపం విస్తరించిపోతే దేవుడు నీటి ద్వారా మొదటి ప్రపంచమంతా నాశనం అయిపోయింది. ఇంకోసారి నేను ఇలా చెయ్యను అన్నాడు ఆయన. ఇంకోసారి ప్రపంచం అంతటినీ నాశనం చేయను అన్నాడు. కానీ ఎక్కడెక్కడ పాపం విస్తరించిపోతుందో అక్కడక్కడ తాకిడి మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నామండి. ఈరోజు మీ జీవితాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థించండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మనం ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని, శుద్ధీకరించడం ఆయన పని. ఎప్పటికప్పుడు హృదయాన్ని నిర్మలంగా పెట్టుకుంటే ప్రభు ఎప్పుడు వచ్చినా, ఆయన రాకముందే మనం చచ్చినా ఎక్కడుంటాం? పరలోకంలో ఉంటాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే పరలోకం. నిజమేనా? ప్రార్థన. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవా, మా హృదయాలను చూస్తున్న దేవా, రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయ్యా. యుద్ధాల గురించి వింటున్నామయ్యా, కరువుల గురించి వింటున్నామయ్యా, భూకంపాలు జరుగుతున్నాయి, అక్రమం విస్తరించేదయ్యా. అనేకులు నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు బయలుదేరరయ్యా. ప్రపంచమంతటా ప్రేమ చల్లారిపోతుందయ్యా, అక్రమం విస్తరించిపోతుందయ్యా. ఏదో ఏ గడియో ఏ నిమిషమో నీ రాకడ మాకు తెలియదు కనుక మా హృదయాలు శుద్ధి చేసుకుంటూ సహాయం ఇచ్చేయి. మరణమైన జీవమైన యేసయ్యతోనే అనే ఒక నిబంధన చేసుకోవడానికి సహాయం చేయ. ఇంకా లోతైన రక్షణ లేని వారికి రాత్రి పరిశుద్ధాత్మ కార్యం అని హృదయాల్లో జరిగించము. రక్షించబడి ఇంకా కొన్ని బలహీనతలకు గురైపోతూ మళ్ళీ పడిపోతున్నామని చెప్పేవారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నిశ్చితమైతే నీ రాకల ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి, లేక నీ రాజ్యంలో నిరంతరం ఉండే ఆ పరలోకములో నీతో పాటు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.